అలందా మీడియా కేసులో ఎట్టకేలకు సినీ నటుడు శివాజీ పట్టుబడ్డాడు. ఇవాళ ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టులో అతన్ని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికా వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు రావడంతో ఇమిగ్రేషన్ అధికారుల సమాచారంతో శివాజీని అదుపులోకి తీసుకున్నారు. 41 సిఆర్పిసి నోటీసులు జారీ చేసిన అధికారులు ఈ నెల 11న విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ ప్రవీణ్ అందిస్తారు. అలందా మీడియా కేసులో హీరో శివాజీని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. తర్వాత తను ఏదైతే విదేశాలకు పారిపోతున్నటువంటి క్రమంలోనే ఇమిగ్రేషన్ అధికారులు ఇచ్చినటువంటి సమాచారంతో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకొని సైబరాబాద్ పోలీసులు శివాజీని కూడా అదుపులోకి తీసుకొని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి తరలించారు. అయితే ఇప్పటి వరకు తనపై నమోదైనటువంటి 2 కేసులకు సంబంధించిన విషయంలో కూడా ఆరా తీసినటువంటి సందర్భం కనపడుతుంది. అయితే శివాజీ మాత్రం ఇప్పటికే ఈ కేసులు కొట్టివేయాలి, దాంతోపాటు ముందస్తు బెయిల్ కావాలంటూ కూడా 2 పిటిషన్లు కూడా హైకోర్టులో దాఖలు చేశారు. ఇప్పటికే క్వాష్ పిటిషన్పై విచారణ చేసినటువంటి న్యాయస్థానం ఒక స్పష్టమైనటువంటి విషయాన్ని కూడా చెప్పింది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి శివాజీని కావచ్చు, రవి ప్రకాష్ని కావచ్చు బలవంతంగా అరెస్ట్ చేయకండి, ఒకవేళ తను పోలీసుల విచారణకు హాజరు కాకోకుండా ఒకవేళ ఏదైనా సమాచారం ఇవ్వకపోతే ఖచ్చితంగా కోర్టుకు తెలపండి అంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భం కనపడుతుంది. దీంతో ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రము మరొకసారి శివాజీకి 41A కింద నోటీసులు ఇచ్చారు. ఈ నెల 11వ తారీఖున విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. 41A ప్రకారము తను ఉదయం 10:30 11వ తారీఖు విచారణకు హాజరు కావాలి. ఇప్పటి వరకు నగదు లావాదేవీలకు సంబంధించి కావచ్చు, తర్వాత ఫోర్జరీ చేసినటువంటి డాక్యుమెంట్లు కావచ్చు, ఏదైతే రవి ప్రకాష్ నుండి షేర్స్ కొనుగోలు చేసినటువంటి విషయాలన్నిటిపైన కూడా ఆరా తీసే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు 2 సార్లు ఇప్పటికే నోటీసులు ఇష్యూ చేశారు. ఈ నోటీసులకు ఏదైతే శివాజీ కూడా స్పందించకపోవడం, దాంతోపాటు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. కాబట్టి ఈరోజు అమెరికాకు వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేశాడు. దీంతో అక్కడ ఉన్నటువంటి ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించి వెంటనే పోలీసులు కూడా సమాచారం అందించడంతోనే ఆ శివాజీని అదుపులోకి తీసుకున్నామనేది కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ నెల 8వ తారీఖున మరొకసారి హైకోర్టులో క్వాష్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఆ విచారణలో భాగంగా కోర్టు ఏ విధంగా డైరెక్షన్ ఇస్తుందో ఆ డైరెక్షన్ ఆధారంగానే పోలీసులు కూడా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. 11వ తారీఖు నోటీసులో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. 11వ తారీఖు ఉదయం 10:30 విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. కాబట్టి ఆ 11వ తారీఖు ఉదయం 10 గంటలకు తన విచారణకు వచ్చిన తర్వాత అతను ఏవైనా ఆధారాలు ఉంటే ఆధారాలతో సహా రావాలంటూ కూడా ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు చెప్పారు. అయితే ప్రస్తుతం TV9కి సంబంధించినటువంటి ఏవైతే షేర్స్ ఉన్నాయో రవి ప్రకాష్, తర్వాత ఇతను కలిసి కొనుగోలు చేసినటువంటి షేర్స్ కావచ్చు, తర్వాత ఫోర్జరీ డాక్యుమెంట్లకు సంబంధించినటువంటి విషయం పైన కూడా ఆరా తీసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే 4 రోజుల పాటు TV9 మాజీ CEO రవి ప్రకాష్ని విచారణ చేసి అతని యొక్క స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. మరొకసారి హీరో శివాజీని విచారణ చేసి అతను ఇచ్చినటువంటి సమాచారంతో కూడా ఈ కేసు ముందుకు వెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రము 41A కింద ఇచ్చిన తర్వాత విచారణ చేసి తను సరైనటువంటి సమాధానం చెప్పకపోయినా, సంతృప్తికరమైనటువంటి సమాధానాలు చెప్పకపోతే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. 8వ తారీఖు ఉదయం హైకోర్టులో కూడా విచారణ జరగనుంది. కాబట్టి కోర్టు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎలాంటి డైరెక్షన్ ఇస్తుంది అనేది మాత్రము ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే 11వ తారీఖు మరొకసారి విచారణ చేసి అతని స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తామనేది కూడా సైబరాబాద్ పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ పాషాతో ప్రవీణ్ కలవల, HM TV, హైదరాబాద్.